అయ్య బాబు ఏం చేస్తుంది ఇవిడ? ఆహా, బట్టలు ఉతుకుతున్నావా నా తల్లే? ముందు చెప్తాను. ఇదేం చేస్తుందమ్మా చిన్నది ఇక్కడ? కొంప తీసి బట్టలు ఉతకడం ఇది కానీ నేర్చుకుంటదేంటి పిల్లక మొక్కంది. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? శ్రద్ధగా పని చేసుకుంటాను సార్. ఆహా, కాదండి అత్తయ్యండి, ఎందుకండి ఓ బండకేసి దాబ బాధ చేస్తున్నారు ఎందుకండి? బండ పగిలిపోద్దండి బాబా. ఆ కొంప తీసి ఇవిడ నన్ను ఉతకలేక బండగా ఉతికేస్తుందేమో. అయినా మన దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కదండి, అది మంచిగా ఉతికి ఆరేస్తుందండి మీకులాగే. అమ్మా వాషింగ్ మిషన్ లో వేస్తే ఈ బట్టలు నలిగిపోతాయి అమ్మా. అందుకని చెప్పి నేను నీట్ గా చక్కగా గుంజుకుని ఆరబెట్టుకుంటే బాగుంటది. మీకులాగా ఆ వాషింగ్ మిషన్ లో వేసుకుని ఆ బట్టలు నలిగిపోయి అవి ఎంత ముక్క అయిపోయి నాకు నచ్చదమ్మా. అందుకనే నేను ఇలా గుంజుకుంటున్నా. ఫ్రెష్ గా ఉంటాయి అప్పుడు బట్టలు. అది కరెక్టేనండి బాబు, నాకు కూడా అది అనిపిస్తుంది. ఇంత మొక్కేస్తామని చొక్క పెద్దదాని చొక్క వేస్తే చిన్నదానికి పనికొస్తుందని వాషింగ్ మిషన్ లో వేస్తేని ఏంటో గాని భలే పనికొస్తాయండి. ఎందుకండి మీకు అంత కష్టమో? అందులో పాడేద్దామండి. ఫోన్లే కోళ్ళ నా కష్టం ఏంటో గుర్తించావు. కానీ ఇది చాలా హెల్దీ అమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వంగుని బట్టలు ఉతుక్కుంటే నువ్వు కూడా వచ్చి చెయ్యేసావనుకో, రోజు ఆ జిమ్ కానీ వాకింగ్ కానీ పరుగు తీయసల్లా ఎట్లా గుంజుకుంటే ఎంత ఆరోగ్యము. అంతేనండి. అక్కడ ముట్టుకుని వెళ్ళిపోతావేంటి? ఎలా మీరే కదండి ముట్టుకుంటే తగ్గిపోద్ది అన్నారు. ముట్టుకుంటే కాదమ్మా, ఒంగును గుంజుగా తగ్గిపోద్ది. అర్థమైందండి. కాకపోతేనే అది ఎలా ఉతకాలనుకోండి వంగాలి కదండి. నాకేమో వంగదండి బాబా. కొన్ని వంగాననుకోండి ఎలాగోలాగా లేకదండి బాబా, అది ప్రాబ్లం అండి. కాదమ్మా రా, నేను వంగిస్తాగారా. వంగుంది ఇట్లా వంగోవాలి. వద్దండి బాబోయ్, మీకు దన్నమండి బాబా. బండ పగలు కొట్టుకుంటారో లేకపోతే గడ్డంతా దుల్లేస్తారు మీ ఇష్టంగానే, నన్ను మాత్రం లాక్కండి. అబ్బా ఇది పారిపోయిందిగా. ఇట్టా అన్నా దీని ఒళ్ళు ఉంచిద్దాంలే అని అనుకున్నా, కానీ ఇట్టా కూడా దొరకలా, పారిపోయింది. బాబోయ్ కొంచెంలో తప్పుకున్నాను. అమ్మోయ్ అయ్య బాబు, అయ్యేం ఉతుకుడు అయ్యేం లోకం. ఇంకా అసలు నాకు లెగుతుందా? ఇంకా జస్ట్ మిస్ అయ్యాను. కానీ ఇలాంటివి ఎవరి పనాలు చేయించుకోవాలి. అక్కడికి వెళ్ళి తెగండి ఏం చేస్తున్నారండి? యాదవ నాటకాలు వేయకూడదు ఇంకా. అమ్మో, పొద్దున్నుంచి ఎన్నిసార్లు చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే తప్పనేసి ఇది మాత్రం మారట్లేదు. దీన్ని ఎలాగోలా మారుస్తాను. అమ్మా, అయినా పొద్దు నుంచి తలుచుకుంటుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. ఈవిడ దగ్గర కనపడవు కానీ చాలా చేదత్తాలు ఉన్నాయి. పిల్లకు నూనె ఎట్టాలి, ఇది ఎట్టాలి, అది ఎట్టాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఉతుక్కుంటేనే ఆరేసుకోవాలని చాలా ఉన్నాయి. ఈవిడ దగ్గర ఇంకెన్ని స్కీములు ఉన్నాయో, ఇంకెన్ని చేదత్తాలు ఉన్నాయో.